హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ పైన డీటెయిల్డ్ క్లాస్ అనేది మీకు అందించబోతున్నాను. అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా 5 to 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా క్లాస్ మొత్తం విన్న తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఈ క్లాస్లో ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల వివరాలని చూద్దాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య గణాంకాల నివేదిక 2019ని విడుదల చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 141 మిలియన్ల పిల్లలు జన్మించగలరని అంచనా. వీరిలో బాలురు 73 మిలియన్లు కాగా బాలికలు 68 మిలియన్లు. ప్రస్తుత మరణాల రేటు ఆధారంగా ఆయు ప్రమాణము బాలురలో 69.8 సంవత్సరాలు, బాలికలలో 74.2 సంవత్సరాలుగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అన్ని వయోవర్గాలలోనూ ఆయు ప్రమాణము పురుషుల కన్నా మహిళలలో ఎక్కువ. 1950-1990 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల మధ్య ఆయు ప్రమాణంలో తేడా అధికంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో తగ్గుదల ఏర్పడింది. మరణానికి కారణాలుగా నిలిచే 40 ముఖ్య అంశాలలో 33 అంశాలు పురుషులలో ఆయు ప్రమాణము మహిళలతో పోల్చినప్పుడు తక్కువగా ఉండటానికి కారణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అల్పాదాయ దేశాలలో ఆయు ప్రమాణము 62.7 సంవత్సరాలు కాగా అధిక ఆదాయ దేశాలతో పోల్చినప్పుడు అల్పాదాయ దేశాలతో ఆయు ప్రమాణము 18.1 సంవత్సరాలు తక్కువ. అధిక ఆదాయ దేశాలలో మెజారిటీ ప్రజలు వృద్ధాప్యంలో మరణిస్తుండగా అల్పాదాయ దేశాలలో ప్రతి 3 మరణాలలో 1 మరణము 5 సంవత్సరాల వయోవర్గంలోపు పిల్లలలో సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అధిక ఆదాయ దేశాలతో పోల్చినప్పుడు అల్పాదాయ దేశాలలో పురుషులు మహిళల మధ్య ఆయు ప్రమాణంలో తేడా ఎక్కువ. 5 సంవత్సరాలలోపు శిశు మరణాల తగ్గుదలలో 2000 సంవత్సరం తర్వాత ప్రగతి సాధ్యమైంది. 5 సంవత్సరాల లోపు శిశు మరణాలు ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో ప్రతి 1000 జననాలకు 77 కాగా 2017లో 39కు తగ్గాయి. 2017 సంవత్సరంలో 5 సంవత్సరాలలోపు మరణాలు 5.4 మిలియన్లుగా అంచనా. ఈ మరణాలు ఆఫ్రికన్ ప్రాంతము అల్పాదాయ దేశాలలో అధికంగా నమోదయ్యాయి. ఈ వయోవర్గంలోని మరణాలలో 45% పౌష్టికాహార సంబంధిత అంశాల కారణంగా సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 2000-2017 సంవత్సరం మధ్య కాలంలో 41% తగ్గాయి. 1 నెల వయస్సులోపు శిశు మరణాలు 2017లో 2.5 మిలియన్లుగా నమోదయ్యాయి. ఈ మరణాలు WHO ఆఫ్రికన్ ప్రాంతము తూర్పు ప్రాంతంలో అధికము. ఆయా ప్రాంతాలలో 1 నెల వయస్సుకు ముందే ప్రతి 37 శిశువులలో ఒకరు మరణిస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అల్పాదాయ అల్ప మధ్యాదాయ దేశాలలో 1 నెల వయసుకు ముందే ప్రతి 20 మంది శిశువులలో 1 శిశువు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2000-2018 మధ్య కాలంలో 5 సంవత్సరాల్లో పిల్లలు 20% అధిక బరువును కలిగి ఉన్నారు. 2018 సంవత్సరంలో ప్రతి 17 మంది పిల్లల్లో ఒకరు ప్రపంచ నాణ్యత ప్రమాణాల కన్నా అధిక ఎత్తు కలిగి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అధిక బరువు కలిగిన పిల్లలు అధికంగా అమెరికాలో ఉండటము. ఈ ప్రాంతంలో ప్రతి 14 మంది పిల్లల్లో ఒకరు అధిక బరువు కలిగి ఉన్నట్లు అంచనా. అల్పాదాయ దేశాలలో ప్రతి 32 మంది పిల్లల్లో ఒకరు ప్రపంచ నాణ్యత ప్రమాణాల కన్నా అధిక ఎత్తును కలిగి ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల ఆత్మహత్య మరణాలు అధికము. 2016లో ప్రతి 1,00,000 జనాభాకు మహిళల ఆత్మహత్యలు 7.7 కాగా పురుషుల్లో 13.5గా నమోదయ్యాయి. 2000
16 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పురుషులలో 16%, మహిళల్లో 20% ఆత్మహత్య మరణాల రేట్లో తగ్గుదల ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పురుషులలో అధిక ఆత్మహత్య మరణాలు యూరోపియన్ ప్రాంతంలోనూ, మహిళల్లో దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత తాగునీరు 2000 సంవత్సరంలో 61% ప్రజలకు లభ్యం కాగా 2015లో 71%కి పెరిగింది. సురక్షిత త్రాగునీరు లభ్యత తక్కువగా ఆఫ్రికన్ ప్రాంతము, అధికంగా యూరోపియన్ ప్రాంతంలో నమోదైంది. జాతీయ ఆదాయం పరంగా అల్పాదాయ దేశాల్లో 23%, ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో 92%, అధిక ఆదాయ దేశాల్లో 98% ప్రజలకు సురక్షిత నీరు లభ్యమవుతుంది. పారిశుద్ధ్య లోపము, అపరిశుభ్రమైన నీటి కారణంగా 2016లో 9 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డయేరియాతో 5 సంవత్సరాల్లో పిల్లలు 4.70 లక్షల మంది మరణించినట్లుగా అంచనా. ప్రజలకు రక్షిత పారిశుద్ధ్య సేవల లభ్యత 2000 సంవత్సరంలో 29% కాగా 2015లో 39%కి పెరిగింది. పారిశుద్ధ్య లభ్యత తక్కువగా అధికంగా యూరోపియన్ ప్రాంతంలో నమోదైంది. జాతీయ ఆదాయం పెరిగే కొద్దీ ఆల్కహాల్ వినియోగంలో పెరుగుదల ఏర్పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ ప్రాంతము తక్కువ వినియోగము తూర్పు ప్రాంతంలో నమోదైంది. 2016లో ప్రపంచ తలసరి ఆల్కహాల్ వినియోగము మహిళలతో పోల్చినప్పుడు పురుషుల్లో 5 రెట్లు అధికము. ఏజ్ స్టాండర్డైజ్డ్ మరణాల రేటు ప్రతి లక్ష జనాభాకు ఆఫ్రికన్ ప్రాంతంలో అధికంగా 180.9 కాగా అత్యల్పంగా WHO రీజియన్ ఆఫ్ అమెరికాస్లో 29.7గా నమోదైంది. ఈ మరణాలు అల్ప మధ్య ఆదాయ దేశాల్లో 131.7, అధిక ఆదాయ దేశాల్లో 17.8గా నమోదైంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల్లో ఏజ్ స్టాండర్డైజ్డ్ మరణాల రేటు 27% అధికము. అత్యవసర వైద్య సేవలు ప్రపంచవ్యాప్తంగా సగంకు పైగా జనాభాకు లభ్యం కావడం లేదు. ప్రపంచ జనాభాలో 80.80 కోట్ల మంది తమ గృహ వ్యయంలో 10%కి పైగా వైద్యం నిమిత్తము వ్యయం చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మొత్తము గృహ వ్యయంలో వైద్య ఖర్చులు అధికమైనందువల్ల 2010లో 9.70 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయము సగటు 2000 సంవత్సరంలో 9% కాగా 2016లో 10.6%కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 2000-2015 మధ్యకాలంలో ప్రసూతి మరణాలు 37% తగ్గుదల సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 2015లో 3,03,000 ప్రసూతి మరణాలు సంభవించాయి. ప్రతి 500 జననాలకు ఒకరికన్నా ఎక్కువ మహిళ మరణించింది. ప్రసూతి మరణాలు ఆఫ్రికన్ ప్రాంతంలో ఎక్కువ. ఈ ప్రాంతంలో ప్రతి 185 శిశు జననాలకు మహిళల మరణము 1గా నమోదైంది. జాతీయ ఆదాయము పరంగా అల్పాదాయ దేశాలలో ప్రసూతి మరణాలు అధికం కాగా ప్రతి 202 శిశు జననాలకు మహిళల మరణము 1. అధిక ఆదాయ దేశాలలో తక్కువగా నమోదైంది. ప్రతి 5,900 శిశు జననాలకు మహిళల మరణము 1. నైపుణ్యత ఉన్న ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో 2000-2005 మధ్య కాలంలో 62% జననాలు జరగగా 2013 నుండి 2018 మధ్య కాలంలో ఈ నిష్పత్తి 81%కి పెరిగింది. నైపుణ్యత ఉన్న ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో తక్కువ జననాలు ఆఫ్రికన్, తూర్పు, దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతంలో జరిగాయి. అల్పాదాయ దేశాలలో 60% జననాలు, ఎగువ మధ్య ఆదాయ, అధిక ఆదాయ దేశాలలో 100% జననాలు నైపుణ్యత ఉన్న ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 19 వయోవర్గంలోని ప్రతి 1000 మంది మహిళలకు సంబంధించి
జనన రేటు 53% కాగా 2015-20 మధ్య కాలంలో 44% తగ్గింది. ఈ జనన రేటు ఆఫ్రికన్ ప్రాంతము, అల్పాదాయ దేశాలలో అధికము. అధిక ఆదాయ దేశాలతో పోల్చినప్పుడు జనన రేటు అల్పాదాయ దేశాలలో 8 రెట్లు అధికంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో 59 మందికి మలేరియా వచ్చే ప్రమాదం ఉంది. 2017లో మొత్తంగా 219 మిలియన్ల మలేరియా కేసులు నమోదు కాగా 4,35,000 మరణాలు మలేరియా కారణంగా సంభవించాయి. ఆఫ్రికన్ ప్రాంతంలో అధిక మలేరియా వచ్చే ప్రమాదము ఉంది. ప్రపంచవ్యాప్తంగా హోమిసైడ్స్ కారణంగా 4,77,000 మరణాలు సంభవించినట్లు అంచనా. మహిళలతో పోల్చినప్పుడు హత్యకు గురైన పురుషులు 4 రెట్లు అధికము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ గణాంకాలు ఇంతసేపు మనం చూసాము. సో ఇప్పుడు భారతదేశంలో ఆరోగ్య స్థితిగతులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలకు సంబంధించిన ముఖ్యమైన కీ పాయింట్స్ చూద్దాం. భారత్ జనాభా 133.91 కోట్లు కాగా ఈ మొత్తంలో పురుషులు 69.39 కోట్లు, మహిళలు 64.52 కోట్లు. భారత్లో ఆయు ప్రమాణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 68.8 సంవత్సరాలుగా అంచనా వేసింది. పురుషుల్లో ఆయు ప్రమాణము 67.4 సంవత్సరాలు, మహిళల్లో 70.3 సంవత్సరాలుగా నమోదైంది. హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ 59.3 సంవత్సరాలు కాగా పురుషుల్లో 58.7 సంవత్సరాలు, మహిళల్లో 59.9 సంవత్సరాలు. భారత్లో తలసరి ఆరోగ్య వ్యయము $62. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. భారత్లో తలసరి ఆరోగ్య వ్యయము $62. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చూసినటువంటి డీటెయిల్ క్లాస్ కన్నా సో అది మీకు జనరల్ అవేర్నెస్ కోసము ఇంతసేపు డీటెయిల్ క్లాస్ అనేది చెప్పాను. సో ఈ యొక్క కీ పాయింట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. భారత స్థూల దేశీయోత్పత్తిలో ఆరోగ్య రంగ వ్యయము 3.6%. ప్రసూతి మరణాల రేటు ప్రతి 1,00,000 జననాలకు 174. నైపుణ్యత ఉన్న సిబ్బంది సమక్షంలో జననాలు 81%. 5 సంవత్సరాల లోపు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు దేశంలో 39 కాగా బాలురల్లో 39, బాలికల్లో 40. యూనివర్సల్ హెల్త్ కవరేజీ అందుతున్న జనాభా 56%. ప్రతి 10,000 మంది జనాభాకు 7.8 మంది డాక్టర్లు ఉండగా నర్సులు 21.1 మంది ఉన్నారు. దేశంలో 17.3% మంది తమ ఇంటి ఖర్చులో 10% పైగా వైద్యం కోసం వ్యయం చేస్తుండగా 3.9% మంది 25% పైగా వ్యయం చేస్తున్నారు. ప్రతి 1000 జననాలకు నియోనాటల్ మోర్టాలిటీ రేటు 24. హెచ్ఐవి వ్యాధికి గురికాని ప్రతి 1000 మందికి వ్యాధికి గురైన వారు 0.10. ప్రతి 1,00,000 జనాభాకు టీబీ వ్యాధికి గురైన వారు 204 కాగా పురుషుల్లో 255, మహిళల్లో 150గా ఉన్నారు. ప్రతి 1000 మందిలో 7.7 మందికి మలేరియా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి 1,00,000 జనాభాకు ఆత్మహత్య మరణాల రేటు 16.3 కాగా పురుషుల్లో 17.8, మహిళల్లో 14.7. తలసరి ఆల్కహాల్ వినియోగము 15 సంవత్సరాలు అంతకు మించిన వయోవర్గం వారిలో 5.7 లీటర్లు కాగా పురుషుల్లో 9.4 లీటర్లు, మహిళల్లో 1.7 లీటర్లు. ప్రతి 1,00,000 జనాభాకు రోడ్డు ట్రాఫిక్ వల్ల సంభవించే మరణాలు 22.6. మెడికల్ పరిశోధన, బేసిక్ రీసెర్చ్ రంగాలకు తలసరి నికర అధికారిక సహాయము $0.21.
5 సంవత్సరాల లోపు పిల్లల్లో అధిక బరువు కలిగిన వారు 2.4% కాగా బాలులలో 2.4%, బాలికల్లో 2.4%. 5 సంవత్సరాల వయోవర్గం లోపు పిల్లల్లో వాస్టింగ్ 20.8% కాగా బాలురలో 21.7%, బాలికల్లో 19.8%. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పటి వరకు నేను అందించినటువంటి క్లాసు అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి జనరల్ నాలెడ్జ్ డీటెయిల్డ్ క్లాస్. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.